వర్లింగ్ డిసీజ్ అనేది చేపలల్లో వ్యాప్తించే ఒక ప్రమాదకరమైన వ్యాధి. దీనిని సుడులు తిరిగే వ్యాధి అని కూడా అంటారు. ఈ వ్యాధి ముఖ్యంగా ట్రౌట్ చేప, సాల్మన్లలో కనిపిస్తుంది. మిక్సోబలస్ సెరెబ్రలిస్ అనే ప్రోటోజోవన్ పారాసైట్ వల్ల ఈ వ్యాధి సోకుతుంది. ఈ పారాసైట్ చేపల శరీరంలో ప్రవేశించి వాటి నరాల వ్యవస్థ మరియు మెదడుని దెబ్బతీస్తుంది. దీని కారణంగా చేపలు నీటిలో అయోమయంగా తిరుగుతూ మృత్యువాత పడతాయి. వర్లింగ్ డిసీజ్ సోకిన చేపలు అస్తవ్యస్తంగా తిరుగుతూ ఉంటాయి. ఈ ప్రక్రియనే వర్లింగ్ అంటారు. చేప వెన్నముక్క వంగిపోవడం, తల చిన్నగా లేదా పెద్దగా అవ్వడం, చేప యొక్క తోక భాగం నలుపు రంగులోకి మారడం లాంటివి ఈ వ్యాధి యొక్క లక్షణాలుగా చెప్పవచ్చు. ఈ వ్యాధి సోకిన చేపలు ఆహారం సరిగ్గా తీసుకోకుండా బలహీనమయ్యి చనిపోతాయి. ఈ వ్యాధి బారి నుండి చేపలను కాపాడుకోవడానికి ప్రత్యేకమైన చికిత్స అంటూ ఏదీ లేదు. కావున నివారణ చర్యలు తీసుకోవడమే ఉత్తమం. కొత్తగా చేపలను చెరువులో వేసే ముందు క్వారంటైన్లో ఉంచాలి. వ్యాధి సోకిన చేపలను ఒక నీటిలో నుండి వేరే నీటిలోకి మార్చకూడదు. చేపలను పెంచేటప్పుడు వాతావరణం, నీరు మరియు పరికరాలను శుభ్రంగా ఉంచడం మంచిది. దీని ద్వారా వర్లింగ్ డిసీజ్ ని వ్యాప్తి చేసే పారాసైట్ వృద్ధి చెందకుండా నివారించవచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం fishery.news ఫాలో అవ్వండి.